ఇది ఎంత క్రిస్పీగా ఉన్నాయంటే వినిపిస్తుందా? అంత క్రిస్పీగా ఉన్నాయి. ఫ్రైడ్ చికెన్ ఈ పేరు వినగానే మనలో చాలా మందికి నోట్లో నీళ్ళు వస్తాయి. నా ఫేవరెట్ స్నాక్ ఏదైనా ఉంది చెప్పాలి అంటే అది ఫ్రైడ్ చికెనే అనమాట. సో అన్ని బ్రాండ్స్‌లో ట్రై చేస్తాను. నేను కేఎఫ్‌సీలో ట్రై చేశాను, మెక్‌డొనాల్డ్స్‌లో ట్రై చేశాను, బర్గర్ కింగ్‌లో కూడా ట్రై చేశాను. సో వీటన్నిట్లలో చాలా పాపులర్‌గా పిల్లలు ఎంజాయ్ చేసేది పెరి పెరి స్పైస్ అనమాట. సో ఇవాళ మనము పెరి పెరి చికెన్ పాప్‌కార్న్ చేసుకుందాము. ఈ ఫ్రైడ్ పాప్‌కార్న్ చేసుకోవడానికి చాలా ఈజీ, చాలా టేస్టీ, అలానే స్నాక్‌లా సర్వ్ చేసుకోవడానికి అద్దిరిపోతుంది. నాకు ఫ్రైడ్ చికెన్ ఎంత ఇష్టం అంటే నేను ఏ ప్లేస్‌కెళ్ళినా, ఏ సిటీకెళ్ళినా కంపల్సరీగా ఆ ఊర్లో గానీ, ఆ కంట్రీలో గానీ ఎళ్లి అక్కడ ఫ్రైడ్ చికెన్ ట్రై చేస్తాననమాట. సో అంత ఇష్టం. మీకోసం ఇవాళ చాలా ఈజియెస్ట్ రెసిపీ చూపిస్తాను. ఫుల్ ప్రూఫ్ రెసిపీ అనమాట. మీరు ఈ రెసిపీ ఫాలో అవ్వండి. మీ ఇంట్లో చాలా టేస్టీగా పెరి పెరి పౌడర్ చేసుకోవచ్చు. అలానే పెరి పెరి పాప్‌కార్న్ కూడా చాలా ఈజీ రెసిపీ చూపిస్తాను. సో ఈ రెసిపీ చేసుకోవడానికి నేను అగారో రీగల్ పర్సనల్ బ్లెండర్ వాడుతున్నాను. ఇలాంటి చిన్న చిన్న స్పైస్ పౌడర్లు చేసుకోవడం గానీ, మసాలాలు చేసుకోవడం గానీ ఇది చాలా హ్యాండీగా ఉండిద్ది. మన రెగ్యులర్ మిక్సర్‌లలో ఎక్కువ క్వాంటిటీ చేయాల్సొస్తుంది. ఇలాంటి బుల్లెట్ బ్లెండర్స్ ఉన్నాయనుకోండి, చిన్న చిన్న పోర్షన్స్‌లో గ్రైండ్ చేసుకోవచ్చు. వాటిలోనే స్టోర్ చేసుకోవచ్చు. వాటిలోంచే స్ప్రింకిల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి చాలా పర్సనల్ అండ్ హ్యాండీ ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. కింద లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. సో అయితే ఇవాళ ఇండియన్ స్టైల్, సౌత్ ఇండియన్ స్టైల్ చూపిస్తాను మీకు. మంచిగా ఘాటుగా పెరి పెరి చికెన్ పాప్‌కార్న్. సో ముందుగా పెరి పెరి మసాలా ఎలా చేయాలో చూద్దాం. పెరి పెరి పౌడర్ చేసుకోవడానికి ముందుగా ఒక హాఫ్ స్పూన్ మిరియాలు, ఒక హాఫ్ స్పూన్ మిక్స్డ్ హర్బ్స్. ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, జాగ్రత్తగా వేసుకోండి. అలానే ఇందులో ఎండబెట్టుకున్న వెల్లుల్లి, మీ దగ్గర గార్లిక్ పౌడర్ ఉంటే వాడుకోవచ్చు. చాలామంది దగ్గర ఉండదు కాబట్టి ఇలా ఫ్రెష్ గార్లిక్ని మైక్రోవేవ్లో ఒక 1 మినిట్ పెడితే ఇది డీహైడ్రేట్ అయిపోతుంది అనమాట. సో ఆరిపోతుంది. ఈ గార్లిక్ ఫ్లేవర్ చాలా బాగుండేది పెరి పెరిలో. కంపల్సరీగా వేసుకోండి. గార్లిక్ పౌడర్ ఉంటే డైరెక్ట్గా గార్లిక్ పౌడర్ వేసుకోవచ్చు. పావు టీ స్పూన్ ఫ్లేవరింగ్ సాల్ట్, ఆమ్చూర్ పౌడర్. మీ దగ్గర సిట్రిక్ యాసిడ్ అంటే నిమ్మ ఉప్పు ఉన్నది కదా, అదన్నా వేసుకోండి. ఇది చాలామంది దగ్గర ఉండేది కాబట్టి ఇది చూపిస్తున్నాను. ఇది లేకపోతే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. సో ఒక పావు స్పూన్ అది. మన తెలుగు వాళ్ళ నాలుక కోసం ఒక హాఫ్ స్పూన్ చికెన్ మసాలా, చిటికెడు పంచదార. బ్యూటిఫుల్ కలర్ ఇవ్వడానికి నేను ఇక్కడ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడుతున్నాను. మీ దగ్గర పాప్రికా పౌడర్ ఉన్నా వాడుకోవచ్చు. లేదు అనుకుంటే మామూలు కారం అయితే కొంచెం తక్కువగా వేసుకోండి. కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఘాటు తక్కువ ఉండేది కాబట్టి నేను ఒక 1.5 స్పూన్ అంత వేస్తున్నాను. అలానే దీంట్లో సాల్ట్, ఇది ఒక పావు చెంచా అంతా ఉప్పు వేసుకోండి. ఇది మన బేసిక్ పెరి పెరి పౌడర్ అనమాట. దీంట్లో మీరు బాడీ పెంచాలి అనుకుంటే కొన్ని పుట్నాలు వేసుకోవచ్చు. దీనివల్ల బాడీ పెరుగుతుంది. యాక్చువల్లీ నేను కూడా వేసి చూపిస్తాను కొన్ని పుట్నాలు. దీంట్లో ఒక చెంచాని పుట్నాలు బాడీ యాడ్ చేసిందని చెప్పాను కదా, అంటే ఈ మసాలా చాలా స్ట్రాంగ్గా ఉండేది. మనం పొరపాటున ఎక్కువ వేసామనుకోండి అది ఓవర్ పవర్ అయిపోతుంది. అలా కంట్రోల్ చేసుకోవడం కొన్ని పుట్నాలు వేసుకోవాలి. పుట్నాలు అనేవి న్యూట్రల్ ఫ్లేవర్లో ఉంటాయి, అంటే ఎటువంటి యూనిక్ టేస్ట్ ఉండదు వాటికి. సో ఇలాంటి మసాలాల్లో మనం ఎప్పుడైనా ఓవర్ పవర్ అవ్వకుండా బ్యాలెన్స్ చేయాలి అనుకుంటే కొన్ని పుట్నాలు యాడ్ చేసుకోండి, మీకు పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేసుకోవడమే. చూడండి, ఇంత చిన్న క్వాంటిటీ మీరు వేరే మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అదే దీంట్లో అనుకోండి పర్ఫెక్ట్గా మీకు గ్రైండ్ అయిపోయి రెడీగా ఉండిద్ది. కొన్ని సెకండ్లలోనే ఇది పర్ఫెక్ట్గా గ్రైండ్ అయిపోతుంది. ఇది చాలా ఫైన్ డస్ట్లా ఉండిద్ది. మీరు దగ్గర పెట్టుకొని వాసన పీల్చారనుకోండి డైరెక్ట్ దేవుడు కనిపిస్తాడు మీకు. సో అంత దగ్గర పెట్టి వాసన పీల్చకండి. వావ్, ఆ చిల్లీ పౌడర్, గార్లిక్ అద్భుతమైన ఫ్లేవర్ అనమాట. స్నాక్స్ కోసం ఈ పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి. మీరు ఏ స్నాక్ పైన చల్లుకోవచ్చు దీన్ని. ఆఖరికి మిర్చి బజ్జీల పైన కూడా వేసుకోవచ్చు. అంత టేస్టీగా ఉండేది అనమాట. ఈ పెరి పెరి అనేది వరల్డ్స్ ఫేవరెట్ స్ప్రింక్లర్ పౌడర్ అనమాట. మొత్తం ప్రపంచంలో అందరికీ చాలా ఇష్టమైన ఫ్లేవర్స్ ఉంటాయి దీంట్లో. మన తెలుగు వాళ్ళ కారం ఉంటే చాలు అదిరిపోయేలా ఎంజాయ్ చేస్తాము. సో అలానే మొత్తం వరల్డ్లో అందరికి కావాల్సిన ఫ్లేవర్స్, కొంచెం గార్లిక్, కొన్ని మిరియాలు, మిక్స్డ్ హర్బ్స్, ఇలా రకరకాల ఫ్లేవర్స్ అన్నీ కలిసి వీటిని పర్ఫెక్ట్ బ్లెండ్లా తయారవుతుంది ఇది. దీన్ని వాడుకొని ఇప్పుడు మనం పెరి పెరి చికెన్ పాప్కార్న్ చేసుకుందాం. ఈ అగారో రీగల్ పర్సనల్ బ్లెండర్లో మీకు ఈ జార్స్తో పాటు వీటి క్యాప్స్ వస్తాయన్నమాట. ఎంత పౌడర్ కావాలో అంత పౌడర్ వాడేసుకోండి. మిగతాది క్యాప్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. సో ఇక్కడ నేను బ్రైన్ చేసి చికెన్ రెడీగా పెట్టేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ప్రతి పీస్ ఈవెన్ సైజు ఉండేలా కట్ చేసుకోండి. ఫస్ట్ అగైన్స్ ద గ్రెయిన్ కట్ చేస్తున్నాను. పాప్కార్న్కి కొంచెం చిన్నగానే కట్ చేసుకుంటాము. మన నగెట్స్కి అయితే కొంచెం పెద్దగా కట్ చేస్తాము. బయట అమ్మేవాళ్ళు ఇంకా చిన్నగా కట్ చేస్తారు, కానీ ఇది మనం తినడానికే కాబట్టి ఈ సైజులో ఉంటే పర్ఫెక్ట్గా ఉండిద్ది. సో ఒక 15 to 20 గ్రామ్స్ ఉండేలా కట్ చేసుకోండి. ఇలా క్యూబ్స్లా కట్ చేసుకున్న చికెన్లో కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద, ఫ్రెష్ది గ్రైండ్ చేసి వేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ అంతా మనం గ్రైండ్ చేసుకున్న పెరి పెరి పౌడర్, ఒక సగం ముక్క నిమ్మరసం. మీ దగ్గర నిమ్మకాయ లేకపోతే వెనిగర్ అయినా వాడుకోవచ్చు. ఒక హాఫ్ స్పూన్ వెనిగర్ వేసుకోండి. సాల్ట్, స్నాక్స్లో ఎప్పుడు చెప్తాను ఉప్పు చాలా జాగ్రత్తగా వేసుకోండి. మీ చికెన్ ఎక్స్ట్రా జ్యూసీగా ఉండాలంటే కొంచెం ఎగ్ వైట్ వేసుకోండి. ఇలా ఎగ్ వైట్ కూడా వేసేసి మన ముక్కలకి పట్టించేయండి. మన ముక్కలు మ్యారినేట్ అయ్యి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు దీనిపైన కోటింగ్ ప్రిపేర్ చేసుకుందాం. 1 కప్ మైదా పిండి, 1 కప్పు కార్న్ఫ్లవర్,
దీంట్లో మిక్స్డ్ హర్బ్స్ అంటే ఆరిగానో, థైమ్, బేసిల్, చిల్లీ ఫ్లేక్స్, కొంచెం గార్లిక్ ఉండిద్ది, డీహైడ్రేటెడ్ గార్లిక్. దీంట్లో పావు చెంచా అంత బేకింగ్ పౌడర్, పావు చెంచా ఫ్లేవరింగ్ సాల్ట్, అలానే చిటికెడు ఉప్పు. సో చూస్తారు కదా, ఇలా ఈ ఫ్లేవర్స్ అన్నీ కలిపిన దాన్ని సీజన్డ్ ఫ్లవర్ అంటాము. మనకు ఆ పైన పిండి కూడా కోటింగ్ టేస్టీగా ఉండడానికి ఇవన్నీ కలుపుతాము. సో దీంట్లో ఇప్పుడు మనం చికెన్ ముక్కలు వేసి కోట్ చేసుకుందాం. ఒక్కో ముక్క తీయండి, దీంట్లో వేయండి. ప్రతి పీస్కి పిండి పర్ఫెక్ట్గా కోట్ అవ్వాలి. ఈ విధంగా చికెన్ ముక్కలకి అంతా కోట్ చేసేసుకోండి. ఇలా కోట్ చేసుకున్న ముక్కలన్నింటినీ ఒక జాలిగరిటలోకి తీసేసుకొని ఎక్సెస్ ఫ్లవర్ అంతా పోయేలా దులిపేసేయండి. ఇక్కడ కొంచెం నేను ఐస్ కోల్డ్ వాటర్ తీసుకుంటున్నాను. ఇలా చల్లటి వాటర్లో ఈ ముక్కలన్నింటినీ ముంచేయాలి. ఇలా ముంచేసి వీటన్నిటిని మళ్ళీ పిండిలో వేసి డబల్ కోట్ చేసుకోవాలి. ఇలా డబల్ కోట్ చేసుకున్న ముక్కల్ని కూడా మొత్తం ఎక్సెస్ ఫ్లవర్ లేకుండా దులిపేసేయండి. చూడండి, ఇలా మీకు లైట్గా క్రాక్స్ వస్తున్నాయా? ఇదే ఫ్రై అయిన తర్వాత మనకు బ్యూటిఫుల్గా క్రిస్పీగా ఉంటాయి. సో వీటిని మనం మీడియం హాట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఎక్సెస్ పిండి లేకుండా దులిపేసి వేసుకోండి. ఒక 5 to 7 minutes ఫ్రై చేసుకుంటే మన చికెన్ పాప్కార్న్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇవి ఉత్తిపైన చాలా టేస్టీగా ఉంటాయి, కానీ మనం చేసుకుంది పెరి పెరి మసాలా కాబట్టి అది వేయాల్సిందే దీనిపైన. ఇది ఇంకా వేడి మీద ఉన్నప్పుడే దీనిపైన పెరి పెరి పౌడర్ స్ప్రింకిల్ చేయండి. ఇది చాలా మైల్డ్గా ఉండిద్ది, టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉండిద్ది. అందుకని కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు పెరి పెరి పాప్కార్న్కి. సో వేసి ఒక్కసారి టాస్ చేసేయండి. ఇలా ప్రతి పీస్కి మంచిగా మసాలా కోట్ అవ్వాలి. చూస్తారుగా మన సింపుల్ పెరి పెరి పాప్కార్న్. ఇలాంటి పర్సనల్ బ్లెండర్స్ ఉన్నప్పుడు ఇలాంటి రెసిపీలకి బ్యూటిఫుల్గా హెల్ప్ అవుతుంది. సో తప్పకుండా ఆర్డర్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. దానికంటే ముందు మీకు సౌండ్ టెస్ట్ చేయించాలి, టేస్ట్ చేపిస్తాను. టేస్ట్ నేనే దీన్ని చెప్తాను కాబట్టి మీకు ఎట్లా ఉన్నా బాగుందని అనుకుంటారు, కానీ సౌండ్ విల్ నెవర్ లై అనమాట. ఇది ఎంత క్రిస్పీగా ఉన్నాయంటే, వినిపిస్తుందా? అంత క్రిస్పీగా ఉన్నాయి. ఇది ఫ్రై చేసి కూడా ఆల్మోస్ట్ 10 minutes అయిపోయింది. మేము ఫ్రై చేసిన తర్వాత వీడియోలు ఫోటోలు తీయడానికి చాలా టైం పడుతుంది. బట్ స్టిల్ ఇంకా ఇంత క్రిస్పీగా ఉన్నాయంటే ఇది ఫుల్ ప్రూఫ్ రెసిపీ అనమాట. లోపల జ్యూసీగా చాలా క్రేజీగా ఉంటాయి. ఈ వింటర్ సీజన్లో తప్పకుండా ఈ స్నాక్ని ట్రై చేయండి. పెరి పెరి పౌడర్ ఇస్ లైక్ వరల్డ్స్ ఫేవరెట్ అనమాట. సో నాకు తెలిసిన అందరికీ తెలుసు నాకు ఈ ఫ్రైడ్ చికెన్ అంటే ఎంత ఇష్టమో. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో మీకు ఇంకేం రెసిపీ కావాలంటే కింద తప్పకుండా కామెంట్ చేయండి.